పర్సులో డబ్బు పెట్టే పద్ధతులు. మనమందరం పర్స్ వాడతాం. పర్సు అంటే కేవలం డబ్బు పెట్టుకునే స్థలం కాదు. అది మన ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే ఒక శక్తి కేంద్రం. పర్సును శుభ్రంగా, సక్రమంగా ఉంచితేనే డబ్బు నిలుస్తుంది, అదృష్టం చేరుతుంది. ఈరోజు వీడియోలో పర్సులో డబ్బు పెట్టే పద్ధతులు, జాగ్రత్తలు, చిట్కాలు గురించి తెలుసుకుందాం. 1. పర్సు శుభ్రత. పర్సులో చెత్త పెట్టకండి. పాత బిల్లులు, చీలిన కాగితాలు, ఎక్స్పైర్డ్ కార్డ్స్, అనవసర విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ పర్సులో ఉంచకూడదు. అవి నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. డబ్బు నిలబడదు. పర్సు రంగు. వాస్తు ప్రకారం ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగు పర్సులు ధనం పెంచుతాయి. నలుపు రంగు పర్సులు సాధారణంగా డబ్బు నిలకడ తగ్గిస్తాయని చెబుతారు. 2. డబ్బు పెట్టే పద్ధతి. నోట్లు సక్రమంగా ఉంచాలి. పెద్ద నోట్లు ఒకవైపు, చిన్న నోట్లు మరోవైపు ఉంచాలి. మడిచి తలకిందులు పెట్టకుండా నీటిగా ఉంచితే లక్ష్మీ శక్తి నిలుస్తుంది. శ్రీలక్ష్మి చిత్రం లేదా యంత్రం ఉంచడం. పర్సులో చిన్న లక్ష్మీదేవి ఫోటో లేదా శ్రీ యంత్రం ఉంచితే సంపద పెరుగుతుందని పెద్దలు చెబుతారు. పసుపు కుంకుమ పద్ధతి. కొత్త పర్సులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి మొదటి నోటు పెట్టుకుంటే ఆ పర్సులో ఎప్పుడూ డబ్బు తక్కువ కాకుండా ఉంటుంది అని నమ్మకం. శుభచిహ్నాలు ఉంచడం. 1 రూపాయి నాణెం, వెండి లేదా పంచలోహ నాణెం పర్సులో ఉంచడం శుభప్రదం. రుద్రాక్ష, గోమతి చక్రం లేదా కౌడి, సుడిగాలి పట్టు, పచ్చి పెంకు ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. 3. అదృష్ట నాణెం. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మొదటి జీతం నోటు లేదా ఒక శుభదినాన దక్కిన నాణెంని పర్సులో ఉంచుకుంటే అది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. పర్సు ఖాళీగా ఉంచకూడదు. కనీసం 1 నాణెం లేదా 10 రూపాయల నోటు ఎప్పుడూ ఉండాలి. పర్సు మీద కూర్చోవడం, పాదాల దగ్గర వేయడం, నేల మీద పడేయడం మానుకోవాలి. రాత్రిపూట ఇతరులకి పర్సు నుండి డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. పర్సులో డబ్బు పెట్టే పద్ధతులు కేవలం వాస్తు లేదా ఆచారం మాత్రమే కాదు. అది మన డిసిప్లిన్, మన మనీ మేనేజ్మెంట్ ప్రతిబింబం కూడా. కాబట్టి మీ పర్సు నీటిగా ఉంచండి. డబ్బు గౌరవించండి. అప్పుడు లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఈ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాక్టికల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.